మేము కలిసి ప్రచారంలో కూడా పాల్గొన్న విషయం మీ అందరూ తెలుసు. ఏదైనా చిన్న చిన్న అరమరలు ఉంటే మాట్లాడుకునే తప్ప వైసీపీ ట్యాబ్లో పడే పరిస్థితి అనేది ఉండదనేది వాళ్ళకి అర్థమైంది. ఇవాళ వాళ్ళు డైరెక్ట్గా మనకు కూడా 3 కార్యకర్తలు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఓడిపోయినా మళ్ళీ మేమే నెగ్గుతాం, మీ సంగతి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరో గాజులు తొడిగించి కూర్చోలేదు. ఇక్కడ ఎవరి మీద ఏమైనా చేస్తే ఊరుకుంటాక మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం కూడా మీకు తెలియజేస్తాం. ఇలాంటి వార్నింగ్లు ఇలాంటి వాటికి భయపడేది ఎవరు లేరు ఇక్కడ. మీకు అందరికీ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఫస్ట్ మీ గుమ్మాలో ఉంటాయి. 3 పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఎవరైనా మీకు ఫోన్లు చేస్తే చెప్పండి. ఇవన్నీ కూడా ఎలా జరగాలి, ఎన్నికల ప్రక్రియ అంటే ఎవరి సూచనలు నాకు చేస్తారు. అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళ వెనకాల ఉంటారు, మా వెనకాల ఉంటారు. ఉన్నంత మాత్రం బెదిరించి మళ్ళీ మేము ఎక్కుదాం, నీ సంగతి చూస్తానంటే ఇక్కడ ఎవరు కూడా నువ్వు చేసి చూస్తాక రెడీగా లేరు. అది ఆ పరిస్థితి వస్తే జాగ్రత్తగా నువ్వు ఓడిపోతే నువ్వేం చెప్తావు అందరికీ తెలుసు. కానీ మేము ఓడిపోతే ప్రజల్లో ఉంటాం. నువ్వు ఓడిపోతే ఇక్కడ ఉంటావు లేదో కూడా తెలియదు. నువ్వు మరి అందరినీ బెదిరించా ఉంటే అసలు ఎంతకంటే దరిద్రం కూడా ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మరి మిత్రులు తాతాజీ గారికి కానీ బాబీ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 3సారి రాబోతా ఉంది. నరేంద్ర మోడీ గారు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, ప్రజల ఆదరణ ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని పటిష్టంగా భద్రత కల్పించిన విషయంలో కానీ, ఆహార భద్రత విషయంలో కానీ, కరోనా విషయంలో కానీ ఆల్ సక్సెస్ అయిన విషయం మనందరికీ తెలుసు. అదే పందాలో నెక్స్ట్ 3సారి కూడా ఆయన ప్రధానమంత్రి కాబోతా ఉంది. ఇవాళ జనం నుంచి వచ్చే స్పందన ఒకటి మనం తెలియజేస్తాం. ఈ భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణలో అయితే ఒక రకంగా, ఆంధ్రాలో అయితే ఒక రకంగా ఉంది. కాబట్టి ఆంధ్రాను కూడా ఆదుకోమని చెప్పి కూడా నాయకులు కూడా అడుగుతూ ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మాకు పూర్తిగా ఎంకరేజ్ చేసి మాణిక్యాలలో గెలిపి పూర్తిగా కారణమైన సందర్భాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు మనం ఏదో వాళ్ళు దండం పెట్టుకుంటే ఎలక్షన్ జరగట్లేదు. మనం ఎవరి మీద గవర్నమెంట్తో పోరాడతాం, రక్తంతో పోరాడతాం. మీరు, నేను కానీ, పార్టీ కానీ, నువ్వు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనతో పాటుగా కొన్ని వందల మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. ఎందుకు? ఏమైనా ఉమ్మడి ప్రభుత్వం రావాలి, కూటమిని గెలవాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలనేది మన ముఖ్య ఉద్దేశం. అదే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అసెంబ్లీ పంపించాలి. ఒక మంచి వ్యక్తిని పంచితే ఈ రాష్ట్రాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడి ప్రశ్నించే ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన చేశారు. చాలా సంతోషం. ఇవాళ మేము సహకారాన్ని కోరుతాం. మీరు మాతో వచ్చి మీరు తాతాజీ గారు తిరుగుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు తిరుగుతున్నారు, అలాగే బాబ్జీ గారు కార్యకర్తలు, మేము అందరం మా కార్యకర్తలు అందరూ కలిసి దాదాపు 400-500 మంది రోజు ఇంటింటికి మన ప్రచారం తిరుగుతాం. అంటే ఇంతమంది మనం కష్టపడుతున్న పార్టీని గెలిపించాలి. మీరు కూడా దానికి రాష్ట్రానికి డిఫరెన్స్గా చూడకుండా మీ ఉమ్మడి నాయకత్వాన్ని తెలియపరచడం మీ భవిష్యత్తుకే మంచిది. ఎందుకంటే ఎవరో ఇవాళ వరకు చెప్పుకోలేని పరిస్థితి. ఇచ్చి ₹10 భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇస్తాం. దాదాపు 2 లక్షల కోట్లు ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా మన ఇవాళ పాంప్లెట్లో కూడా ఆ విషయం మనకు రాయలేదు. కానీ ఇలాంటివి కాదు. ఇవాళ మనం ఇచ్చే నవరత్నాలన్నింటికి నరేంద్ర మోడీ గారు ప్రధాన కర్మకర్త అని ఆయన అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇవాళ కరోనా వచ్చింది, టోటల్గా డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ విషయాన్ని మనం ఎక్కడ చెప్పుకోలేకపోతాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యే దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు. అప్పుడు కమిషనరు, ఇక్కడ ఎమ్మెల్యే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఇక్కడ స్వహా చేసి ప్రజలు సాగు బతుకుల్లో ఉంటే ఇతను దాంట్లో కూడా డబ్బులు తీసుకున్నాడు. ఏ రకమైన ఫెసిలిటీస్ అరేంజ్ చేయలేదు. ఎవరిని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మాట్లాడతాడు, బయటకు వచ్చి మళ్ళీ రౌడీజీ ముందు మాట్లాడతాడు. శాంతి భద్రతలు నేను కాపాడేసి నువ్వు కాపాడక్కర్లేదు, పోలీసులు కాపాడుతా ఆ డ్యూటీ అని నేను చేయనిస్తే. శాంతి భద్రతలు నువ్వు కాపాడితే ఇంకేముండదు, మొత్తం అందరాస్తులు నీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ పూర్తి అధికారం ఇంకా నీకు ఇవ్వలేదు. కాబట్టి జనం ఊరు బతుకుందాం. కాబట్టి ఆ విధంగా మీరు మాట్లాడితే అన్ని ఉదాహరణతో సహా మా మిత్రుడు బాబీ చెప్పాడు, దాదాజీ గారు చెప్పారు, చాలా మంది పెద్దలు చెప్తా ఉన్నారు. బయటికి చెప్పలేక స్వతంత్రం వచ్చినప్పుడు భారతీయులు ఎలాంటి ఫీల్ అయ్యారో, ఈ తాడేపురంలో కుర్సత్యాన్ని పరిపాలన పోతే ఈ తాడేపురం ప్రజలు అంత హ్యాపీ ఫీల్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు ఎవడో బయటకు వస్తే వాళ్ళకి బెదిరింపు, నీ సంగతి చూస్తాను, నాకు మళ్ళీ అధికారం వస్తే ఏం చేస్తాను, నీకు అధికారం వస్తే ఏలమని ఇచ్చారా నిన్ను? ప్రజలు మేమంతా డబ్బులు పన్నులు కట్టి మమ్మల్ని పరిపాలించండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, ప్రాజెక్టులు కట్టండి, లేదా ఇంకా ఏదైనా రిసార్ట్స్ లాంటివి కట్టండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, మీరు తీర ప్రాంతం అభివృద్ధి చేయండి, పోర్టులు కట్టండి, పోలవరం ప్రాజెక్టు కట్టండి. అది లేదు మీకు. మేము నెగ్గితే గెలిస్తే మీ సంగతి ఏం చూస్తాను, నువ్వేమి చూడలేవని నేను చెప్తున్నా. నువ్వు గెలిచినా ఓడినా నీ సంగతి ప్రజలు చూస్తారని కూడా తెలియజేస్తున్నాను. మా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి మీ సంగతి చూస్తానంటే నేను చూడను.
ఈ సంగతి ప్రజలు చూస్తారు, దేవుడు కూడా చూస్తారు ఖచ్చితంగా. కరోనా సమయంలో ప్రజలు సాగుబతుకులు ఉంటే క్వారంటైన్లో ఒక మనిషికి 600 రూపాయలు ఖర్చు రాసి 120 రూపాయలు భోజనం పెట్టి వాటర్ బాటిల్ ఇవ్వకుండా, కనీస వైద్యం అందించకుండా, మందులు ఇవ్వకుండా క్వారంటైన్లో పాడేసి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా? ఇక్కడ ఈ తాడేపూడిలో ఏం చేస్తాను నువ్వు? ఆ రోజు మీ కమిషనర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నేను లేత రవి మీద పడిపోతాడు, నేను పోలీసులతో కంట్రోల్ చేస్తాను. కానీ అతను ఉన్నప్పుడే పైపేరు స్వామి గారు చనిపోయారు. నా దగ్గరికి వచ్చి నా ప్రాణ రక్షణ కల్పించండి బాబోయ్, నన్ను చంపేస్తాను అంటారని చెప్తే ఏం కాపాడగలిగాను? నేను ఉండదని సాక్ష్యం చెప్తున్నాను. మీ వల్ల ఏం కాదు. ఆ కాబట్టి మళ్ళీ మేము 3000 ఇస్తాం, 4000 ఇస్తాం, క్యాటరింగ్ కొంటాం, డబ్బులు ఇస్తాం, మీకు మాకున్న 5 వాలంటీర్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి, నాట్ ఓన్లీ తాడేపల్లి. దీన్ని వ్యతిరేకించడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారాన్ని మేము ఆశిస్తాం. ఏదో మీరు మాతో కలిసిపోయారు, మేము గెలిచారని మేము ఎక్కడ పడుకోలేము. ఖచ్చితంగా మీ పూర్తి సహకారానికి వచ్చే విధంగా మీరు ఒత్తిడి చేయవలసి ఉంటుంది. ఆ రోజు మాణిక్యాలరావు గారు నాకు అప్ చెప్పారు ఆ బాధ్యత, ఈ రోజు మీకు అప్ చెప్తున్నాడు అదే బాధ్యత. మీరు భారతీయ జనతా పార్టీని ఒత్తిడి చేయండి. ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో మీ వంతు సహకారాన్ని అందించండి మాకు. మీరు వచ్చి దండం పెట్టుకెళ్తే ఎవరు ఓటేరు. మీరు నా క్యాంపెయినింగ్కి నాకు ఒక పైసా కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్తున్నా ఓపెన్గా, రాసుకోండి. మీరు క్యాంపెయినింగ్ కానీ దేనికి మిమ్మల్ని పైసా కూడా అడగండి, నేను చూసుకుంటాను. కానీ దండం పెట్టుకెళ్ళిపోతే ఓటేస్తారన్నది మాత్రం అబద్ధం. మీరు అంతర్భద్రం చేసుకోండి. మీ కార్యకర్తలు మీరు 2014లో ఏం జరిగింది, గంగరాజు గారి పాత్ర ఏంటి, అలాగే శ్రీనివాసవర్మ గారి పాత్ర ఏంటి అని మీరు ఆలోచన చేసి మీరు మీ అధిష్టానం మీద ఒత్తిడి చేసి మమ్మల్ని అందరూ కూడా కాపాడమని మిమ్మల్ని కోరుతాం. సెంటర్లో మీరు ఉన్నారు, దీంట్లో ఏమాత్రం మొగట్లేదు. ఒరిజినల్గా రాయండి. నేను చెప్పిన మాట చెప్పినట్టు రండి. మీరు హైదరాబాద్ తెలంగాణలో ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి, ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మీరు ఆదుకోమని నరేంద్ర మోడీ గారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇక్కడ నాయకత్వం కూడా పట్టించుకోవాలని నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రిగా చేయడానికి మీ వంతు పూర్తి సహకారాన్ని అందించండి. పవన్ కళ్యాణ్ గెలవడానికి పూర్తిగా సహకారాన్ని అందించండి. మా 7 కాన్స్టిట్యున్సీ సభ్యులు గెలవడానికి కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారాన్ని అందించవలసిందిగా. ఎందుకంటే మా మధ్యన మనస్పర్ధలు కానీ గేలు ఏం కమిషనర్ మీద పోలని కంప్లైంట్ పెట్టారు. కానీ ఇంకా అతను ఇప్పుడు బొమ్మలు కట్టిస్తున్నారండి ఊళ్ళోని. ఇప్పుడు బొమ్మలు కట్టిస్తున్నారో మీరు ఎంత దౌర్భాగ్యం అంటే తాడేపూడిలో దోమలు కూడా చచ్చిపోతున్నారు. డ్రైన్లో సిట్లు తీశారు, దాంట్లో మందు కొడతలేదు, శానిటేషన్ లేదు, మంచినీళ్ళు 7వ వార్డులో అయితే కుళ్ళు నీళ్ళు సప్లై చేస్తున్నారు. చెప్పినా పట్టించుకుని అధికారులు ఉన్నారు. మీరు ఏం కట్టిస్తున్నారంటే ఇలా ఉన్న బొమ్మలు లేకపోతే అక్కడ ఉన్న లైట్లు ఈ కాదని కావాల్సింది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించండి, ప్రజలకు కావాల్సిన మంచినీళ్ళు ఇవ్వండి, ప్రజలకు కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేయండి. ఇంకా దోచుకున్న సరిపోకుండా ఇంకా ఆ మున్సిపాలిటీ మీద కబందాస్తాలు పెట్టి కూర్చున్నాడు. పార్టీ ఎలక్షన్ జరగాలి, బేగా జరిపించాలి, ఇలా సేవ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు మాణిక్యాలరావు గారితో పాటు నేను కూడా తిరిగి నిట్టు రావడానికి కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రతి ప్రాజెక్టులను నేను లేకుండా ఇది జరగలేదు. అలాంటివన్నీ ఇవాళ ఆపేశారు. ఎందుకంటే అటు మాణిక్యాలరావు గారు విగ్రహం కూడా పెట్టిన అవసరం. మేము అడిగాం, మాణిక్యాలరావు గారు ఇక్కడ మంత్రి చేశారు, ఈలాంజలి గారు మంత్రి చేశారు, ఆయన విగ్రహం పెట్టుకున్నాం. అలాగే మాణిక్యాలరావు గారు కూడా ఒక విగ్రహం పెడతానని చెప్పి అడిగాం. అడిగితే ఎట్టి పరిస్థితులు కుదరదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ కూడా అందుతున్నారు, వీళ్ళు కూడా మాట్లాడితే జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఊళ్ళో కొనసాగుతుంది. కాంప్లైంట్ ఇస్తారు అందరూ. ఒకసారి పాత్రికేయులు చూసుకోండి. ఇవన్నీ రైల్వే స్టేషన్లో జగనన్న ముద్ర ఉండదు. దాంట్లో రైతుకు 6000 రూపాయలు ఇచ్చింది జగనన్న, ఆయన ఇచ్చుకుంటున్నాడు. జగనన్న ప్రభుత్వంలో జగనన్న రైతు సాయం ఇస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ గారి పేరు ఎక్కడ లేదు. ఏదైతే లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటాక ఒక ఇంటికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వస్తుంది, అది కూడా ఎక్కడ వీళ్ళు వేసుకోలేకపోతున్నారు. ఇవాళ ఈ పాంప్లెట్లు వేశారు. ఇచ్చిన 10 నవరత్నాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంది. దానికి 2 లక్షల కోట్లను ఆల్రెడీ భారతదేశంలో నుంచి అక్కడ రిజర్వ్ బ్యాంక్ నుంచి మన వివిధ రకాల పన్నుల్లోంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భాన్ని మీకు తెలియజేయాలనుకున్నాం. ఖచ్చితంగా తెలుసుకోండి, ప్రజలు మోసపోతూ ఉన్నారు. నవరత్నాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సహకారంతో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టిన డబ్బులు కాదు. ఇంకా పోలవరం ప్రాజెక్టు వచ్చిందా, లేకపోతే ప్రత్యేక హోదా వచ్చిందా, లేకపోతే నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? నువ్వు అన్నీ ఏదో అసలే వదిలేసి ఏదో ఇచ్చి మీ నామకాశ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఇచ్చి నీ బొమ్మ వేసుకుని నేను లేకపోతే రావని చెప్తున్నాను. నువ్వు లేకపోతే రాపోవడానికి నీ ఖజానాలో డబ్బులు కాదు, మేం కట్టిన ట్యాక్సులు ఎలాగైనా వస్తాయి. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఆ పథకాలన్నీ ఇస్తారన్నారు. ఎలా ఇస్తారంటే మేమేమి మీకు మీద కరెంటు బిల్లులు పెంచం, మా ఖర్చులు తగ్గించుకోం, ఈ సలహాదారులు మాకు ఉండరు, ఈ బడ్డెని మా గవర్నమెంట్కి ఉండదు, అభివృద్ధి సృష్టిస్తాం. సిటీలు ఈ పాటికి అమరావతి నగరం తయారైతే ఎన్ని కోట్లు మనకు ఆదాయం వచ్చో చూడండి.
దాన్ని తయారకుండా ఆపారు. పోలవరం ప్రాజెక్టు పోతే ఎన్ని యూనిట్లు కరెంట్ సేవ్ అవుతుంది, ఆ కరెంట్ డబ్బులన్నీ మేము పేద ప్రజలు పంచిపెట్టాం. సంపద సృష్టిస్తాం, అప్పులు చేయం అనేది మీకు అందరికీ తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మరి భారతీయ జనతా పార్టీ పెద్దలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా మిత్రుడు వలవ మల్లికార్జునరావు తాతాజీ గారు నాకు పూర్తిగా సహకరించారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఏదైతే పెద్దలు ఉన్నారో ఈ రాష్ట్రాన్ని వేరుగా, తెలంగాణను వేరుగా చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా మా రాష్ట్రాన్ని కూడా మీరు హక్కును పెట్టుకుని ఇక్కడున్న కార్యకర్తలను బతికించండి, పార్టీలు బతికించండి, ప్రజలు బతికించమని కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.